వాన పడుతుంది, పిడుగులు పడుతున్నాయి, లేదంటే గాలి పెడుతుంది. 21 రోజులు ఛాలెంజ్ ఈరోజు స్టాప్ చేస్తాం అనుకున్నారా? అదేం లే, తగ్గేదేం ఉండదు. చింతపండు సిల్లర్ని ఈరోజు చూసి లేకుండా ఆ బిచ్చులు ఉంటాయి కదా, ఆ బిచ్చుల్లో 5.30 5.5 కిలోమీటర్లు కొట్టడం జరిగింది. బామర్ది నేను కూడా 5 కిలోమీటర్లు. 21 రోజుల ఛాలెంజ్ కంప్లీట్. 21 రోజుల ఛాలెంజ్ కంప్లీట్ అంటే ఇంతకుముందు కూడా చేసేవాళ్ళం. అయితే 21 రోజుల ఛాలెంజ్ ఉద్దేశం ఏంటంటే పొద్దున్నే లేస్తాము, సమయానికల్లా గ్రౌండ్కి వస్తాము. మన పనులు ఏవైతే రోజు 21 రోజులు చేస్తామో ఆ పనులు ఖచ్చితంగా జరుగుతాయి. అది చదువుకోవడం కావచ్చు, లేదంటే రోజు గ్రౌండ్కి రావడం కావచ్చు, లేదంటే ఒక పుస్తకం చదవడం కావచ్చు. నీకు ఏ పని ఇష్టమైతే ఆ పనిని ఈరోజు ఏదో ఒక సాగు చెప్పుకోకుండా ప్రతిరోజు చేయాలి. ఆ పనిని చేయగలిగితే నీకు 21 రోజులుగా ఆటోమేటిక్గా ఆ పని నీకు అలవాటు అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది పండు? నాకా బాగానే అనిపిస్తుంది. బాగానే అనిపిస్తుంది అంట పాప నాయపకు. నువ్వప్పా చంద్ర? బాగానే ఉంది నాకు. ఇది 21 రోజు ఛాలెంజ్లో ఈరోజు ఆపేస్తామని కాదు, ఇది కంటిన్యూ అవుతుంది ఇంకంతే. అంటే 21 రోజులు బాబా ఏమైందిరా 21 రోజులు ఏంది అసలు ఏం చేస్తానంటే 21 డేస్ ఛాలెంజ్ రన్నింగ్ అని చెప్పిన ఎస్ఐ వాడు తిరుపతి. అందరూ చాలామంది అడిగినారు 21 రోజుల ఛాలెంజ్ ఉద్దేశం ఏంటని. ఏం లే, రోజు వస్తే రోజు అలవాటు అవుతుంది. ఒక పని ఏ పనైనా కూడా అది అట్లా మనం ఇంకా రోజు డ్రాప్ కాకుండా ఆటోమేటిక్గా నీ మైండ్ చెప్తుంది ఈరోజు లేయాలి, ఈరోజు పోవాలి, ఈరోజు వాకింగ్ చేయాలి, లేదంటే రన్నింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలని, పుస్తకం చదవాలా, లేదంటే రోజు కోచింగ్కి వెళ్ళాలా, లేదంటే రోజు స్కూల్కి వెళ్ళాలా, ప్రతి ఒక్కటి. ఇది మాకు డిగ్రీలో చెప్పినారు అనంతపూర్ ఆర్ట్స్ కాలేజీలో. గుర్తుంది పండు నీకు? ఆర్ట్స్ కాలేజీలో గుర్తుంది. మన డ్రామా హాల్లో 2020 అబ్దుల్ కలాం లీడ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మాకు చెప్పినారు. ఇది వల్ల థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందరికీ.